హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, అదేనండి ఫుడ్ కలర్స్. మనము స్వీట్స్లో కానీ లేదంటే బిర్యానీ చేసినప్పుడు వేస్తూ ఉంటాం కదండి. మనము ఇలా రకరకాల కలర్స్ అయితే వేస్తూ ఉంటాము. మనం ఒక్కొక్కసారి కలర్ అనేది తక్కువగా ఉంది, మనకి బిర్యానీలోకి వేసుకోవాలనుకోండి, కొద్దిగానే ఉంది సరిపోదు అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. బిర్యానీ లేకనే కాదండి, మనం కేసరి చేసినా లేదంటే ఏదైనా స్వీట్స్ లేక కూడా వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కొద్దిగా ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని కలిపేటప్పుడు వాటర్కి బదులుగా కొద్దిగా పాలు వేసి కలపండి. పచ్చి పాలు లేదంటే కాంచి చల్లగైన పాలు, ఏదైనా సరే పాలు వేసి కలపడం వల్ల కొద్దిగా ఉన్నా కూడా అది ఎక్కువగా అవుతుంది. కలర్ కూడా బాగా కనిపిస్తుంది. కలర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పల్లీలు అయితే తెచ్చుకుంటాం కదా, ఇవి నూనె ఉండడం వల్ల త్వరగా చీమలు అనేది పడుతూ ఉంటాయి. అలా చీమలు పట్టడం వల్ల దాంట్లో ఉండే మొత్తం తినేసి ఒత్తి పిప్పినైతే మిగులుస్తాయి అన్నమాట. అలా కాకుండా ఉండాలి, చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉండాలి అని అంటే మనము పోసి పెట్టుకున్న తర్వాత, అంటే డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదండి, పోసి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసినారనుకోండి, ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అలాగే చీమలు కూడా పట్టకుండా ఉంటాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి, అంటే మెత్తబడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం కందిపప్పు అయితే తెచ్చుకుంటాం కదా, కందిపప్పు మనం షాప్లో తెచ్చుకున్నా లేదంటే మనము పొలంలో పండి నాటు కందిపప్పు ఉంటుంది కదండి, ఇదైతే నాటు కంది బ్యాల్ అనమాట. ఇవి మేము నానబెట్టి తర్వాత ఎర్రమన్న రుద్ది తర్వాత ఎండబెట్టి తర్వాత మిషన్ పట్టిస్తామన్నమాట. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత దీనికి పురుగు పట్టాయనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రాసెస్తో చేసినాం కాబట్టి. ఇవి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇదిగోండి, కొబ్బరి ముక్క దాంట్లో వేసి పెట్టేసినాం అనుకోండి, మనం సంచిలోనైనా ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్న దేంట్లోనైనా పెట్టేసినాం అనుకోండి, అస్సలు పురుగు అనేది పట్టదు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పెరుగు తెచ్చుకుంటాం కదండి, ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్న తర్వాత మనకి ఎంత కావాలనో అంత వాడుకుంటాము. అంటే మనం మధ్యాహ్నం కానీ నైట్ కానీ తినడానికి వాడుకున్న తర్వాత ఇలా హోల్ పెట్టేసి ఉంటాం కదా, దీన్ని ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెడుతూ ఉంటాము. ఇలా డైరెక్ట్గా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఏదైనా స్మెల్ ఉన్నా లేదంటే పెరుగు స్మెల్ కూడా ఫ్రిడ్జ్లో పడుతుందన్నమాట. అలా కాకుండా ఉండాలి, అలాగే టేస్ట్ అనేది అస్సలు మారకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేయండి. రబ్బర్ బ్యాండ్ ఎక్కడైతే హోల్ పెట్టామో అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. పెరుగు అలాగే ఫ్రిడ్జ్లో స్మెల్ పెరుగుకు పట్టదు, పెరుగు స్మెల్ ఫ్రిడ్జ్ కూడా పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగు మజ్జిగ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. చాలా మందికి అయితే పెరుగు తినడం కంటే మజ్జిగ తాగడమే ఇష్టం ఉంటుంది అనమాట. మనం బటర్ మిల్క్ చేయాలంటే దాన్ని గ్లాస్లో వేసి తిరగొట్టడం అలా చేసినా ఎంత బాగా చిలికినా కూడా కొద్దిగా ఉండలు ఉంటుంది, ఉడకలు ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగునైతే అయితే మనకి ఎంత కావాలన్నా అంత మిక్సీ జార్లు అయితే వేయండి. వేసి ఒక్కసారి అలా తిప్పేసి ఇప్పుడు మనము కావాల్సినన్ని మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా అయ్యేటట్టు నీళ్లు పోసేసుకున్నాం అనుకోండి, టైం అనేది సేవ్ అవుతుంది. అదే మనం చిలకాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా మిక్సీలో పట్టేసినాం అనుకోండి, క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మిక్సీలో పట్టేసినాం అనుకోండి, ఉడకలు లేకుండా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, వెంటనే చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటి కవర్లో కూరగాయలు కానీ ఏదైనా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, లేదంటే కొత్తిమీర అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలా కవర్లో కట్టి ఇస్తూ ఉంటారు. నేనైతే దీంట్లో బిస్కెట్లు అయితే పెట్టాను, దీన్ని ముడి వేసాను అనమాట. ఇప్పుడు ఈ ముడిని తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం, అంటే ఎందుకంటే టైట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీయాలంటే కవర్నైనా కట్ చేయాలి, ఎందుకంటే మనం తీయడానికి రాదు. అలాగే కవర్ యూజ్ అవుతుంది కాబట్టి అలా అని పడేయలేము. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఫస్ట్ రౌండ్గా అయితే చుట్టండి. ఇలా బాగా చుట్టినామనుకోండి, ఈ విధంగా చూడండి, నేను చేతితో చుడుతున్నా చూడండి, ఇటు సైడు అటు సైడు చుట్టేసినామంటే అది గట్టిగా అయిపోతుంది. మనం ఇలా అంటేనే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా కవర్ను కట్ చేయకుండా మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా కవర్లో మళ్ళీ బిస్కెట్లు కానీ ఏదైనా కూరగాయలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి కవర్ను పడేయకుండా కట్ చేయకుండా ఈ విధంగా మనం ఎంత గట్టిగా ముడి వేసినా తీసుకోవడానికి అయితే ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదండి, లేదంటే పసుపు పట్టించుకుంటూ ఉంటాం. నేనైతే ఇవి ఇంట్లోనే తయారు చేసిన పసుపు అనమాట. మనము ఈ పసుపును అయిపోయినప్పుడంతా ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆ డబ్బాలో మనము ఎక్కువ ఉండే డబ్బాలనైనా ఇలా పోసి పెట్టుకున్న డబ్బాలైనా పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని లవంగాలు లేదంటే మిరియాలు, ఏదైనా సరే మనకి ఏది అందుబాటులో ఉంటే అది, మిరియాలు వేసినా సరిపోతుంది, లేదు అంటారా లవంగాలు వేసినా సరిపోతుంది. లేదంటే ఒక క్లాత్లో కూడా కట్టి వేసేసినాం అనుకోండి, పురుగు అనేది పట్టనే పట్టదు, కలర్ కూడా చేంజ్ కాదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనం పంచదార అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి. ఉదయాన్నే మనం కాఫీ కలుపుకోవడము, టీ చేసుకోవడము చేస్తూ ఉంటాం కదా. మనం పంచదార ఇలా రెగ్యులర్గా వాడేటప్పుడు ఒక్కొక్కసారి చీమలు కానీ లేదంటే ఏదైనా పురుగులు కానీ పడుతూ ఉంటాయన్నమాట. మనం మూత ఎంత టైట్గా పెట్టినా కూడా ఒక్కొక్కసారి చీమలు పడుతూ ఉంటాయి. అలా పట్టకుండా ఉండాలి అని అంటే దాంట్లో కొన్ని లవంగాలను అయితే వేయండి. ఒక 4-5 లవంగాలను, అంటే మన పంచదార క్వాంటిటీని బట్టి వేసేసి మూత పెట్టేసినాం అనుకోండి, మూత కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా చీమలు అనేది ఆ లవంగాల ఘాటుకు పట్టవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే బయటికి వెళ్ళి జ్యూస్లో అవి ఇవి తాగుతూ ఉంటాము, లేదంటే బ్లడ్ తక్కువగా ఉన్నా అలాంటప్పుడు మనము అవి ఇవి టానిక్లంట ట్యాబ్లెట్స్ అంతా అవన్నీ వాడుతూ ఉంటాము. అవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా మన ఫేస్ కూడా గ్లోగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. ఏం లేదండి, ప్రతిరోజు ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్, ఈ 3 కలిపి జ్యూస్ అయితే పట్టేసుకోండి. అన్నీ ఒక 2 పీసులు కానీ, అంటే క్యారెట్ అయితే ఒక 2, బీట్రూట్ అయితే ఒక హాఫ్, తర్వాత యాపిల్ అయితే 1, ఇలా అన్నీ కలిపేసుకొని మిక్సీలో ఇలా కట్ చేసుకొని మిక్సీలో వేయండి. దాంట్లోనే కొద్దిగా పుదీనా వేయండి, కొన్ని వాటర్ వేయండి. మీకు ఇష్టమైతే పంచదార వేసుకొని, లేదంటే అస్సలు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ బాగా పట్టేసేయండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసేయండి. ఎందుకంటే దీంట్లో పిప్పి ఉంటుంది, మనం తాగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. వడగట్టేసిన తర్వాత ఇప్పుడైతే గ్లాస్లో సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లో కొద్దిగా హనీ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా తాగాలన్నా కూడా తాగేసేయచ్చు. లేదంటే హనీ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. హనీ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయను కూడా పిండేసుకోండి. ఈ హనీ నిమ్మకాయ 2 కలుపుకొని బాగా స్పూన్తో కలిపేసి తాగేసినారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది అస్సలు ఉండవు. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఈ జ్యూస్ను కనుక తాగినారంటే 1 మంత్కే రిజల్ట్ అయితే తెలిసిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అల్లం పేస్ట్ అయితే తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అల్లం పేస్ట్ ఎన్ని రోజులన్నా పాడవకుండా ఉండాలి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా అయితే మిక్సీ పట్టుకోండి. ఫస్ట్నైతే మనము అల్లాన్ని ఎంత తీసుకుంటావో సేమ్ అంతే క్వాంటిటీతో వెల్లుల్లిని కూడా తీసుకోండి. వెల్లుల్లిని కూడా బాగా పొట్టు తీసేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసుకోండి. దాంట్లోనే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, తర్వాత మనం వంటకి ఏ ఆయిల్ అయితే వాడతామో ఆ ఆయిల్ను 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. వీటినన్నింటిని వేసి బాగా మిక్సీ పట్టేసేయండి. మనము ఉప్పు, తర్వాత పసుపు, ఆయిల్ వేయడం వల్ల ఈ అల్లం పేస్ట్ అనేది ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు బ్యాడ్ స్మెల్ రాదు. మనము బయట పెట్టిన 10 డేస్ 15 డేస్ ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 2-3 నెలలైనా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. మనం బయట పెట్టిన 10-15 డేస్ ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత కొద్దిగా స్మెల్ వస్తుంది. అయితే ఫ్రిడ్జ్లో అయితే 2 నెలలు కూడా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆయిల్ వేసి పెట్టడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనమైతే ఇలాంటివి అదేనండి పేస్ట్లు అయితే వాడుతూ ఉంటాం కదా. మనం పేస్ట్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి పేస్ట్ ఇలా అంటే రాకుంటే ఇంకా దీంట్లో అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 2-3 రోజులకు వచ్చేటంత పేస్ట్ అయితే ఉండిపోతుంది. అది ఎలా తీసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను. ఏం లేదని ఒక చిన్న చెక్క గరిట కానీ, ఒక స్పూన్ కానీ, లేదంటే చపాతీ కర్ర కానీ తీసుకోండి. కింది నుంచి ఈ పేస్ట్ని ఇలా అనుకుంటూ రండి. ఇలా అనుకుంటూ రావడం వల్ల ఎక్కడైనా పేస్ట్ ఆగిపోయి అక్కడే మిగిలిపోయి ఉంటుంది కదా, అది మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అనడం వల్ల ఇలా మొత్తం వచ్చేస్తుంది. తర్వాత దాన్ని కింది నుంచి ఇలా మడత పెట్టేసేయండి. ఇలా మడత పెట్టడం వల్ల మళ్ళీ పేస్ట్ అనేది కిందికి వెళ్లకుండా ఉంటుంది. తర్వాత దీన్ని డైరెక్ట్గా వదిలేసేయకుండా ఈ విధంగా ఒక క్లిప్ని అయితే పెట్టండి. క్లిప్ని పెట్టడం వల్ల ఇంకా పేస్ట్ అనేది మనకి అయిపోయింది అనుకునే పేస్ట్ ఇంకా 3-4 రోజులు అయితే వస్తుందన్నమాట. చూడండి ఎంత పేస్ట్ ఉందో. ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా అయితే వాడుకోండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే దోశ పిండి, ఇడ్లీ పిండి అలా పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా నైట్ పులుసాలనేసి. మనం ఎప్పుడైనా సరే నైట్ మిక్సీ పట్టిన తర్వాత నైట్ అంతా బయటనే పెట్టాలండి. మామూలుగా కొద్దిగా బయట పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ రోజు మనం మిక్సీ పట్టినప్పుడు పులిస్తేనే ఏదైనా సరే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. చూడండి నేనైతే కొద్దిగా పట్టినాను, ఇది ఎంత పైకి వచ్చేసిందంటే అంత బాగా పులిసిందనమాట. ఇలా పులిసిన పిండితో దోశలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. బాగా పులిసాలన్నమాట, అంటే బాగా పొంగాలి. పులిసాలంటే పుల్లగా కావడం కాదు, బాగా పొంగాలన్నమాట. తర్వాత మనం ఉప్పు వంట సోడా వేయక ముందే పిండిని అయితే మనకు కావాల్సినంత పిండిని పెట్టేసుకొని మిగతాదంతా తీసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మిగతా దాంట్లో ఉప్పు వంట సోడా వేయడం వల్ల పిండి అనేది పాడవుతుంది. అలాగే పిండిని ఎప్పుడైనా సరే గట్టిగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే లూజ్గా ఉంటే త్వరగా పాడైపోతుంది. అలాగే గట్టిగా ఉండింది అనుకోండి చాలా రోజులైతే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఈ పిండి అయితే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం తీసుకున్న పిండిలో మనం ఇంకా 3-4 రోజుల తర్వాత దోశలు వేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా కూడా ఇలా ఒక తమలపాకునైతే ఇలా బోర్లించేసి పెట్టేసినాం అనుకోండి, ఇంకా పిండి అస్సలు పులుసదు, పుల్లగా కాదు, ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం అయితే పాలను కాంచిన తర్వాత తోడు పెడుతూ ఉంటాం కదండి. మనం తోడు పెట్టేటప్పుడు పాలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు మనం తోడు పెట్టాలంటే అవి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాము. అలా వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మనం బయటికి వెళ్ళాలన్నప్పుడు అంత టైం కూడా ఉండదు. మనము వాటిని త్వరగా చల్లగా చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. వాటి కోసం పాలు చల్లగా అయ్యేంత కోసం వెయిట్ చేయకుండా ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఈ గిన్నెనైతే పాల గిన్నెనైతే పెట్టేసేయండి. పెట్టేసినామనుకోండి ఒక్క 5 నిమిషాలకే పాలు అనేది తోడు వేసుకునేటట్టుగా గోరువెచ్చగా అయిపోతాయి అన్నమాట. మనం ఎక్కువసేపు గంటలు చల్లగా కావాలని వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం చల్లగా చేసుకోవచ్చు అనమాట. చాలా త్వరగా చల్లగా అయిపోతాయి. తర్వాత మనకు కావాల్సినంత తోడు వేసుకొని తోడు పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు త్వరగా తోడు కావాలి అంటే పెరుగు కావాలి అని అంటే కొద్దిగా తోడుని ఎక్కువగా వేయండి. అలాగే ఇలా కింద పెరుగు పాల గిన్నె కింద ఈ విధంగా మూత పెట్టేసి పెట్టడం వల్ల పెరుగు అనేది తొందరగా పేరుతుంది, అలాగే గట్టిగా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి, చిన్న బౌల్, అదేనండి కప్పు. తర్వాత దాంట్లో మెంతిపిండి 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండిని అయితే తీసుకోండి. మెంతులను మిక్సీ పట్టేసినామంటే ఈ విధంగా పౌడర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మెంతిపిండిని అయితే తీసుకోండి. తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేయండి. పెరుగు మెంతి పొడి 2 బాగా కలిపేసేయండి. 2 బాగా కలిపినామంటే ఇది బాగా కలిసిపోతుంది. తర్వాత ఇది పెరుగు అనేది సరిపోదు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ కలపండి. లేదంటే పెరుగు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఎంత లూజ్గా కలిపినా అది ఉదయానికి అంతా గట్టిగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మెంతి పొడి అంతా పీల్చేస్తుంది అనమాట, వాటర్నైనా పెరుగునైనా. ఇంకా ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా లూజ్గా ఉండేటట్టు కలిపేసుకోండి. ఇది ఎందుకు అంటారా, మనకు హెయిర్ ఫాల్ అవుతున్నా, హెయిర్ డ్యామేజ్ అవుతున్నా, లేదంటే డాండ్రఫ్ ఉన్నా, లేదంటే జుట్టు త్వరగా తెల్లబడుతూ ఉన్నా దీన్ని కనుక మనం తలకు అప్లై చేసుకొని ఒక రాత్రంతా నానబెట్టేసుకొని ఉదయాన్నే తలకు అప్లై చేసుకొని తర్వాత ఒక 2 గంటల తర్వాత మనం స్నానం చేసినామనుకోండి జుట్టు అనేది ఊడడం తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది, అలాగే డ్యామేజ్ కావడం కూడా తగ్గిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.